జీవితంలో ఎవరికీ కష్టాలు శాశ్వతం కాదు. కొన్నాళ్ళు కష్టాలు ఉంటే, కొన్నాళ్ళు సుఖాలు ఉంటాయి. సుఖాలు శాశ్వతం కాదు. అందరికీ కష్ట సుఖాలు సమానంగా వస్తాయి. కాకపోతే కొంతమందికి ముందు, కొంతమందికి వెనక వస్తాయి. అందుకే కదా చెప్తారు, పగలు రాత్రి, వెన్నెల చీకటి, ధనం పేదరికం, ఎండ వాన, వేడి చలి, లాభం నష్టం, కలిమి లేమి ఇవన్నీ అశాశ్వతమైనవి. ఎప్పుడూ పగలే ఉండిపోదు. పగలు ఉంటుంది, రాత్రి కూడా అవుతుంది. అలా అని రాత్రియే శాశ్వతంగా ఉండిపోదు. మళ్ళీ తెల్లారుతుంది. అలానే వెన్నెల చీకటి అంటే 15 రోజులు పున్నమి, 15 రోజులు అమావాస్య. అంతేగాని ఎప్పుడూ ఒకటే ఉండిపోదు. తర్వాత ధనం పేదరికం. లక్ష్మీదేవి చెంచల్ లక్ష్మి అని అంటారు. ఎందుకంటే కొన్నాళ్ళు ఒకళ్ళింట్లో ఉంటుంది, ఇంకొన్నాళ్ళ ఇంట్లో మరొక ఇంటికి వెళ్తుంది. అందుకే పేదరికము, ధని ధనము అన్నారు. తర్వాత ఎండ వాన. ఎప్పుడు సంవత్సరం పొడుగునా ఎండ ఉండిపోదు. అలానే సంవత్సరం పొడుగునా వర్షాలు పడిపోతూ ఉండవు. అన్నీ ఈక్వల్గా జరుగుతాయి. తర్వాత వేడి చలి. మనకు తెలిసిందే, ఎప్పుడూ వేడిగా ఉండిపోదు. చూశారు కదా, నిన్న పొద్దున్న వరకు ఎంత వేడిగా ఉండేదో. అస్సలు ఊహించలేనంత వేడి ఉండేది నిన్నటి వరకు. కానీ నిన్న నైట్ మనకి వర్షం పడి కొంచెం చల్లపడింది. వెదర్ కూడా కొంచెం మార్పులా వచ్చింది. మాన్సూన్ స్టార్ట్ అయినట్టు అనిపించింది. అంత పేల్చట్లేదు ఇప్పుడు ఎండలు. తర్వాత లాభం నష్టం. ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేసామనుకోండి, మొదట్లో నష్టం రావచ్చు, తర్వాత లాభం ఎప్పటికైనా వస్తుంది. ఎప్పుడూ నష్టాలే ఉండిపోవు, ఎప్పుడూ లాభాలే వచ్చేవి. తర్వాత కలిమి లేమి. ఇందాక చెప్పాను కదా, ఎప్పుడూ కష్టాలు ఉండిపోవు, ఎప్పుడూ సుఖాలు ఉండిపోవు. కొన్నాళ్ళు సుఖం ఉన్న వాళ్ళ ఇంట్లో కష్టం వస్తుంది, కష్టం ఉన్న వాళ్ళ ఇంట్లో సుఖం వస్తుంది. వీటిని ఎవరూ మార్చలేరు. కాలచక్రం అలా తిరుగుతూ ఉంటుంది. పుట్టుక మరణం. మనుషులు పుడుతూనే ఉంటారు, కొన్నాళ్ళు పోయాక మరణిస్తూనే ఉంటారు. ఇప్పుడు 3 జనరేషన్స్ ఉన్నారనుకోండి, ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఏదో ఒక రోజు మరణిస్తారు. అలాగా ఎప్పుడూ కష్టాలు వస్తాయి, కష్టాలను ఎదుర్కోవాలి. కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోవు. కష్టాలు చన్నీళ్ళ లాంటివి. మనం చన్నీళ్ళు చూడండి, ఇప్పుడు అయ్యప్ప దీక్షల వాళ్ళు చన్నీళ్ళతో స్నానాలు చేస్తారు. వాళ్ళు పొద్దున్న 4కే లేచి స్నానాలు చేయాలి చన్నీళ్ళతోటి నియమంగాను. అయితే ఫస్ట్ టైము వాళ్ళు పోసుకునేటప్పుడు బాగా చలి వేస్తుంది. అలా 4 చెంబులు పోసుకున్నారనుకోండి, ఆ చన్నీళ్ళు కూడా అసలు చల్లతనమే అనిపించదు. మామూలు నీళ్ళల్లా అనిపిస్తూ ఉంటాయి. సో కష్టాలు కూడా అలాగే. వచ్చిన కష్టం ఎప్పుడో ఒక రోజు తొలగిపోతుంది. మనకు కూడా మంచి రోజులు అనేవి వస్తూ ఉంటాయి. సుఖాలు ఉన్న వాళ్ళకి కూడా అంతే. ఎప్పుడూ సుఖం ఉంటే కష్టం విలువ తెలియదు. సో అందుకు ఒక్కొక్క మాట, కష్టం విలువ తెలియాలి అంటే కష్టాలని ఎదుర్కొంటూ ఉండాలి. ఎప్పుడూ సుఖాలు ఉండిపోవు, ఎప్పుడూ కష్టాలు ఉండిపోవు.